స్ట్రీట్ స్టైల్లో ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మనం బయట కొనేదానికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ఇలా ఒకసారి సండేస్ టైంలో మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. పైన కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఇలా ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మరి ఈ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, నేను ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియో అయితే చూపిస్తాను. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే హీట్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మ్యాగీ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మ్యాగీ మనకి తొందరగా ఉడికిపోతుంది, సో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఒక 2 to 3 minutes బాయిల్ చేస్తే మనకి ఈజీగా మ్యాగీ అనేది బాయిల్ అయిపోతుంది అనమాట. మరి ఎక్కువ ఓవర్ బాయిల్ అయిపోకూడదు, దానివల్ల ఏంటంటే మనం మ్యాగీ చేసేటప్పుడు ముక్కలు అయితే అయిపోతుంది. ఇలా మ్యాగీ బాయిల్ చేసుకుంటూ మనకి ఇచ్చే మ్యాగీ మసాలాలన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోండి. కట్ చేసి అయితే నేను ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 6 అయితే తీసుకున్నానండి, మీ ఇంట్లో రిక్వైర్మెంట్ బట్టి మీరైతే తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోండి. మనకి న్యూడిల్స్ అనేది పొడి పొడిగా రావాలంటే ఎక్కువ ఓవర్ బాయిల్ అయితే చేయకూడదు. ఇలా ఉడికిందాన్ని పక్కన పెట్టుకొని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను, మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే మనం నెక్స్ట్ నూడిల్స్లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సాల్ట్ అయితే వేసుకొని మనం వెంటనే కదపకూడదండి, కాసేపటి తర్వాత దీన్ని కదపాలి. అప్పుడు మనకి కొంచెం పెద్ద ముక్కలు అయితే వస్తాయి, లేకపోతే ఉక్కుర్లా అయితే అయిపోతుందన్నమాట. సో ఇలా ఒక నిమిషం ఉంచిన తర్వాత ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీకు ఏ సైజ్ పీస్ కావాలంటే ఆ సైజులో దీన్ని కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా నేను కొంచెమే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ సాల్ట్ అయితే ఏమీ వేయట్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగీ వేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు చేసే ఇడ్లీ దోశ ఉప్మా కాకుండా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి, వారంలో ఒకసారైనా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ మిక్స్ చేస్తే గుండగా అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా ఈ విధంగా ఫ్రై అయిన వీటిని ఒక పక్కకు అయితే తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ మనం ఎగ్ యాడ్ చేస్తాం కదా, సో ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి, మరి ఓవర్గా ఫ్రై అయిపోకూడదు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మ్యాగీ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. సో మ్యాగీ మసాలా కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనం ఇందులో సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాసెస్ మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మనకు నార్మల్గా చిన్న ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కదా బయట, 20 రూపీస్ ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఈ మసాలా కూడా కొంచెమే వేసానండి, మిగతాది కూడా తర్వాత అయితే యాడ్ చేస్తారనమాట లాస్ట్లోనే, మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కారం అయితే వేస్తున్నాను. కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను. వేసి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసాను, ఇందాక కొంచెం వేసాం కదా, ఇంకా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మ్యాగీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ మొత్తం బాగా డ్రై అయిపోవాలండి, అప్పుడే మనకి మ్యాగీ అనేది పొడి పొడిగా వస్తుంది, లేకపోతే కలిపేటప్పుడు ముక్కలు అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా విధంగా మ్యాగీ అయితే వేసుకొని ఈ మసాలా అంతా కూడా మ్యాగీకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వెనిగర్ వేసుకొని అలాగే నెక్స్ట్ వచ్చేసి చిల్లీ సాస్ అండి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ ఉంటే గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఉంటే రెడ్ చిల్లీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ అండి. ఇక్కడ నేను డార్క్ సోయా సాస్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ సోయా సాస్ కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టే మనం టాస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నా దగ్గర రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ రెండు ఉన్నాయి, సో నేను రెండు యాడ్ చేస్తున్నాను. చాలామంది కెచప్ అయితే యాడ్ చేస్తారండి, ఇలా కెచప్ అయితే యాడ్ చేయకూడదు అనమాట, దానివల్ల మన నూడిల్స్ మొత్తం స్వీట్ అయితే వచ్చేస్తుంది. సో కావాలంటే మీరు లాస్ట్లో తినేటప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు సాస్ అనేది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి టాస్ట్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మనకి నూడిల్స్ ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు సిమ్లో పెట్టి కానీ చేసుకుంటే మొత్తం మిక్స్ అయ్యి పేస్ట్లో అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా లాస్ట్లో ఫైనల్గా మనం మిగిలిన మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నా మనకి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడైనా సండేస్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైం లేకపోతే ఇలా మ్యాగీ అయితే చేస్తానమాట, లేదంటే మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా ట్రై చేసుకోవచ్చు.
ఇలా రెడీ చేసుకున్న మ్యాగీని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పైన కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.